హాయ్ అండి, అందరికీ నమస్తే. నేను మీ రేఖ. వెల్కమ్ టు రేఖా క్యూటీ 953 యూట్యూబ్ ఛానల్. ఫ్రెండ్స్, అందరూ బాగున్నారా? నేనైతే చాలా బాగున్నాను. ఐ హోప్ మీరు అందరూ కూడా బాగుండాలని చెప్పేసి అయితే మనస్ఫూర్తిగా కోరుకుంటూ ఉన్నానండి. ఫ్రెండ్స్, ఈ బ్లాగ్ అయితేను సాటర్డే రోజు, అంటే మొన్న అనమాట, సండే కదా నిన్న. సో మొన్న సాటర్డే రోజు బ్లాగ్ అండి ఇదైతేను. సో ఈరోజు వచ్చేసరికి కొంచెం ఇది ఎమోషనల్ వ్లాగ్ అని చెప్పుకోవచ్చు. నా బాధ అంతా కూడా ఈరోజు మీతో నేను చెప్పుకుంటాను. అండ్ సాటర్డే రోజు వీడియో ఎందుకు రాలేదని చెప్పేసి అయితే నేను కమ్యూనిటీ పోస్ట్ పెట్టున్నాను, మీకు అర్థమై ఉంటుంది. అలాగే షార్ట్ వీడియో కూడా పెట్టున్నాను కదా. సో దాని గురించి అయితే మనం ఈ వీడియోలో మాట్లాడుకోబోతున్నాము. సో దానికంటే ముందు ఇక్కడ వచ్చేసరికి ఈరోజు ఫుల్ టెన్షన్లో ఉన్నాను. సో దానివల్ల అయితే ఇంకా ఫుడ్ కూడా మార్నింగ్ నుంచి తినలేదు అండ్ చేయలేదు. ఓన్లీ రైస్ మాత్రం పెట్టేసుకొని పెరుగు తెచ్చుకొని అయితే పిల్లలు తినేయమని చెప్పేశానండి. వంట చేసే అంత ఇంట్రెస్ట్ లేదు, అలాగే తినే అంత ఇంట్రెస్ట్ అంతకంటే లేదనమాట. ఈరోజు పొద్దునుంచి కూడా నేను అసలు ఏం తినలేదు. నేను వీడియో స్టార్ట్ చేసేది కూడా ఈవినింగ్ అనమాట, కొంచెం రిలాక్స్ అయిన తర్వాత స్టార్ట్ చేశాను. సో ఇవి వచ్చేసరికి ఇన్స్టాగ్రామ్కి సంబంధించిన కొలాబరేషన్స్ అనమాట. సో చాలా వరకు పెండింగ్ పడిపోయాయండి. చాలా ప్రమోషన్స్ అయితే ఉన్నాయి ఇన్స్టాగ్రామ్కి సంబంధించి. ఇంకా అసలు ఏం చేయాలో కూడా తోచలేదనమాట. ఇంతకీ విషయం ఏమని చెప్పి మీకు తెలియదు కదా, అండ్ షార్ట్ వీడియోస్లో చూసారు మొబైల్ పోయిందని విషయం అంతే. సో మొబైల్ పోవడం అంటే ఎవరు దొంగలించుకొని వెళ్ళలేదు, అలాగే దారిపోలేదండి. మొబైల్ అయితే నా దగ్గరే ఉంది. సో దానికి సంబంధించి డీటెయిల్గా మీకు మొబైల్ ఎలా పోయింది, ఏం జరిగిందని చెప్పేసి అయితే నేను మీకు డీటెయిల్గా నేను ఇక్కడ మాట్లాడాను. ఈ వీడియోలో అయితే మీరు స్కిప్ చేయకుండా చూసినట్టయితే మీకు అర్థమవుతుంది. అండ్ ఇంకా ఇవన్నమాట మనకి ఇన్స్టాగ్రామ్ కొలాబరేషన్కి వచ్చినవి అయితే. ఇంకైతే డ్రెస్సెస్ అయితే ఇవేనండి, కుర్తీస్ టైప్లో వస్తాయి కదా మనకి, బాటము అండ్ టాప్ అండ్ చున్నీ ఇవన్నీ అనమాట. సో ఇవైతే కాస్ట్ అన్నీ కూడా నేను మీకు ఇన్స్టాగ్రామ్లో మెన్షన్ చేస్తాను డీటెయిల్గా. వాళ్ళ పేజ్ని అయితే ట్యాగ్ చేస్తాను, అందులో చెక్ చేసేసేయండి. అండ్ అలాగే వాటితో పాటు ఇదైతే నేను మనీ పెట్టి కొనుక్కున్నానులేండి, బ్లాక్ బీడ్స్ బాగా నచ్చిందని చెప్పేసి. సో అందుకని చెప్పేసి ఇంక ఇది కూడా మీకు ఈ పార్సిల్లోనే పంపించారు వాళ్ళు. అదైతే మీకు ఇక్కడ చూపిస్తున్నాను. ఇప్పుడైతే ఏం జరిగింది మొబైల్ గురించి చెప్తాను, చూసేయండి. సో హాయ్ అండి. సో మీరు వీడియో స్టార్టింగ్ నుంచి చూసినట్లయితే మీకు అర్థమై ఉంటుంది నా ప్రాబ్లం ఏంటి, ఎందుకు నేను వీడియో చేయలేదని చెప్పేసి. సో అదనమాట విషయం. ఏంటంటే ఐఫోన్ అనేది నా దగ్గర యూట్యూబ్ కోసమే నేను తీసుకొని ఉన్నాను. సో అది మీకు తెలుసు. బట్ నేను ఎప్పుడు వీడియోస్లో ఫోన్ అనేది చూపించలేదు. నేను కొత్త ఫోన్ అయితే కొనలేదండి, సెకండ్స్లో అయితే కొనుక్కున్నాను. 75-80 అంతా అయ్యింది, కొనుక్కున్నాను అనమాట వేరే వాళ్ళ దగ్గర నుంచి. అదైతే నాకు మంచిగా యూజ్ అవుతూ ఉన్నింది వీడియోస్ కోసం అయితే. మీరు కూడా అంటూ ఉన్నారు కదా వీడియోస్ చాలా క్లారిటీగా ఉన్నాయి, ఇప్పుడు బాగున్నాయి అని చెప్పేసి. సో మీ అందరికీ మంచి వీడియోస్ అందించాలనే ఉద్దేశంతో అప్పు చేసి నేను కొనాల్సి వచ్చింది, కొనుక్కున్నాను. కాకపోతే ఏమైందంటే సడన్గా అమ్మ వాళ్ళ ఊళ్ళో గంగ జాతరకు వెళ్ళున్నాం కదా, ఓల్డ్ వీడియోస్ చూసే వాళ్ళకి అర్థమై ఉంటుంది. అప్పుడైతే ఇంకా ఇంట్లో రిలేటివ్స్ అంతా ఉన్నారు కాబట్టి ఎవరు చేయి తగిలిందో ఏం జరిగిందో దేవుడికే తెలియాలి, నాకైతే తెలియదు. సో ఛార్జింగ్ అయితే పెట్టి షోకేస్ ఉంటుంది కదా అమ్మ వాళ్ళ ఇంట్లో, అక్కడైతే పెట్టున్నాను. అది వైర్ ఏదో తగిలి ఫోన్ కింద పడిపోయి బ్యాక్ మొత్తం పగిలిపోయింది. ఇంకా తర్వాత అయితే దాన్ని ఇంకా రిపేర్స్కి ఇద్దామంటే ఎక్కువ అమౌంట్ అడిగారు. సరే డిస్ప్లే బాగుంది కదా, ఇంకా అలాగే యూజ్ చేసుకుందామని చెప్పేసి అయితే బ్యాక్ కవర్ ఒకటి వేపించేసి అలాగే యూజ్ చేస్తూ ఉన్నాను. ఇన్ని రోజుల తర్వాత మొన్న థర్స్డే రోజు హౌస్ క్లీనింగ్ వీడియోస్ అనేది మీకు షేర్ చేద్దామని మంచి కంటెంట్ వీడియోస్ అయితే నేను ఒక 1 వీక్ సరిపడా చేసి పెట్టున్నానండి, మీ అందరితోనూ షేర్ చేసుకుందామని చెప్పేసి. అవన్నీ కూడా ఐఫోన్లోనే ఉన్నాయి, అంటే ఈ ఫోన్లో ఉన్నాయన్నమాట. సో సరే ఆ రోజు ఒక 2 టైమ్స్ ఏమో మొబైల్ కింద పడిపోయింది సెల్ఫీ స్టాండ్లో నుంచి. అంటే స్టాండ్ ఉంది కదా మనకి, ట్రైపాడ్ నుంచి జారి పడిపోయింది. బట్ అప్పుడు కూడా బాగా వర్క్ అవుతూ ఉన్నింది అనమాట మొబైలు. కాకపోతే ఇంకా ఈరోజు మార్నింగ్ వీడియో షెడ్యూల్ పెట్టలేదు నేను. సరే ఇంకా ఎడిటింగ్ కూడా చేస్తుండేదనమాట, వీడియోస్ అయితే తీసి పెట్టాను కానీ ఎడిటింగ్ చేయలేదు. సో 10:30 అయిపోయి వస్తుందని చెప్పి 9కేమో అట్లా ఎడిటింగ్ చేద్దామని చెప్పేసి మొబైల్ ఎత్తుకొని ఇలా ఆన్ చేయగానే ఇలాంటి గ్రీన్ స్క్రీన్ వచ్చేసింది అనమాట, మీకు లైట్గా కనిపిస్తుంది కదా. సో ఇలాగ ప్లెయిన్గా వచ్చేసింది, గ్రీన్ స్క్రీన్ అయితే వచ్చేసింది. ఇది ఇలా రావడం ఫస్ట్ టైం అనమాట. తీరా ఇంకా మొబైల్ షాప్స్ వాళ్ళు తెలిసిన వాళ్ళు ఉంటే వాళ్ళకి కాల్ చేసి పిక్స్ అన్నీ షేర్ చేసి కనుక్కుంటే డిస్ప్లే పోయిందని చెప్పారు. సో ఇప్పుడు దీంట్లో మనకి 1 వీక్కి సరిపడా వీడియోస్ అనేది ఉన్నాయన్నమాట. సో అది చాలా పొద్దున్నుంచి నా ఫేస్ చూస్తే మీకు అర్థమైపోయింది. నేను ప్రతిదానికి ఏడ్ చేస్తూ ఉంటాను. ఆ ఏడుపుని కొంతమంది కేర్లెస్గా తీసుకుంటూ ఉంటారు, నువ్వు అన్నిటికీ ఏడుస్తావు కాబట్టి పెద్ద ఇదని. సో నా ఏడుపు, నా బాధ అనేది నేను అనుభవిస్తాను కాబట్టి నాకు తెలుస్తుంది నా ఏడుపు ఎందుకు వస్తుంది అనేసి చెప్పి. సో నేను ఇదెంతో కష్టపడి కొనుక్కున్న ఐఫోన్ అండి.
ఇంకా అప్పు కూడా తీరలేదనమాట. దీనికి అప్పు చేసిన ఇది నేను గోల్డ్ పెట్టేసి దీనికి నేను 70,000 అప్పు చేసి నేను ఈ మొబైల్ కొన్నాను. సో ఆ అప్పు కూడా 20,000 తీరింది. ఇంకా 50,000 అప్పు అలానే ఉంది. ఆలోపే ఇది ఇలా జరిగిపోవడం నాకు చాలా బాధ అనిపించింది అనమాట. పొద్దున్నుంచి ఫుడ్ కూడా తినలేదు. నా వాయిస్ కూడా లోగా వస్తుంది. ఏడ్చి ఏడ్చి ఇంకా అల్లకొల్లను పట్టించేసాను ఇంట్లో అయితే. ఎందుకంటే అన్ని మెమరీస్ ఈ మొబైల్లో ఉన్నాయన్నమాట. మా పిల్లలకు సంబంధించిన మెమరీస్ కానీ, మీకు నేను షేర్ చేయాలనుకున్న కంటెంట్ వీడియోస్ కానీ, నా లైఫే ఈ మొబైల్లో ఉంది. సో యూట్యూబ్ కావచ్చు, ఛానల్ కావచ్చు, ఇన్స్టాగ్రామ్ కావచ్చు, ఇవన్నీ కూడా దీంట్లోనే ఉన్నాయన్నమాట. అలాంటిది సడన్గా ఇప్పుడు ఇలా అయిపోయేసరికి నాకు ఏం చేయాలో అసలు కాళ్ళు చేయలేదు. ఇంకా OnePlus మొబైల్లో అంటే పాత మొబైల్ ఉంది కదా, దీంట్లో ఏదైనా వీడియోస్ తీసుకుందామంటే ఇది ఆల్రెడీ 2 times డిస్ప్లే మార్చాము మేము. ఇది ఓన్లీ కాల్స్కి, వాట్సాప్కి యూస్ చేసుకుంటాను అనమాట. ఇది ఎందుకంటే ఇది మేము అత్తయ్య వాళ్ళ ఊరికి వెళ్ళినప్పుడు కింద తల దగ్గర పెట్టుకొని పడుకొని ఉంటే దివాను పైనుండి దిగేటప్పుడు పైన పడుకొని ఉన్న వాళ్ళు తొక్కేశారనమాట. అది ఎవరు ఏమిటి అనేది అంత బాగుండదు చెప్పుకోవడానికి. సో అలాగా తొక్కేయడం వల్ల అది కొంచెం కొంచెమే అట్లా స్ప్రెడ్ అయిపోయి మొత్తం ఇంకు కక్కేస్తే ఎట్లుంటుంది పెన్ను, ఆ టైప్లో మొత్తం డిస్ప్లే పోయింది. సో అప్పటి నుంచి నాకు ఈ OnePlus మొబైల్ అనేది ఇంక వీడియోస్కి అస్సలు పనికిరాలేదనమాట. అందుకని చెప్పేసి ఓన్లీ ఫోన్ కాల్స్కి, ఏదైనా ప్రమోషన్స్, కొలాబరేషన్స్ గురించి మాట్లాడుకోవడానికి నేను ఈ ఫోన్ యూజ్ చేసుకుంటాను. మిగతా వీడియోస్కి అన్నిటికీ కూడా ఐఫోన్ యూజ్ చేసేదాన్ని. సో ఇప్పుడు ఐఫోన్ అట్లా అయిపోయేసరికి నాకు ఏం చేయాలో దిక్కుతోచలేదనమాట. ఇంకా మార్నింగ్ 9 నుంచి ఈవినింగ్ ఒక 3 o'clock వరకు పిచ్చగా ఏడ్చి ఇంకా ఏం చేయాలి, మనీ కూడా లేదనమాట మళ్ళీ కొత్త ఫోన్ కొనడానికి. సో ఆలోచించి తెలిసిన ఫ్రెండ్స్ వాళ్ళ ద్వారా అయితే నేను ఇంకా కొత్త మొబైల్ కొనుక్కున్నాను. ఆ మొబైల్లోనే ఇప్పుడు మీకు వీడియో అనేది షూట్ చేస్తున్నాను నేను. సో ఆ మొబైల్ వచ్చేసరికి ఏదంటే చూపిస్తాను ఒక్క నిమిషం. సో OnePlus C3 లైట్ అయితే కొనుక్కున్నానండి, 5G. మీకు రివర్స్లో కనిపిస్తుందేమో. సో OnePlus Nord CE3 లైట్ 5G అయితే నేను కొనుక్కున్నాను. ఇది మనకి బజాజ్ EMI ద్వారా కొనుక్కున్నాను అనమాట. మొత్తం మనీ కట్టేంత పరిస్థితి కూడా ఇప్పుడు నాది కాదు. ఎందుకంటే మీకు తెలిసినట్లయితే ఇప్పుడు యూట్యూబ్ కూడా మనం కొత్తగానే స్టార్ట్ చేశాం కాబట్టి మానిటైజేషన్ కూడా ఇంకా అవ్వలేదు అండ్ మనీ కూడా ఇంకా రాలేదు. సో మనకి ఇంకా ఎక్కడి నుంచి మనీ వచ్చే ఆప్షన్స్ అయితే ఏమీ లేవన్నమాట. దానివల్ల అయితే ఇంకా డబుల్ పేమెంట్ కట్టే పని లేకుండా కొంచెం తెలిసిన వాళ్ళ ద్వారా మాట్లాడైతే మంత్కి అంటే స్టార్టింగ్ ఒక 1,800 ఏమో అయ్యింది బజాజ్ అంతా క్రియేట్ చేయడానికి వాటికి. ఇంకా తర్వాత 7 months అయితే కట్టాలి, 3,000 వరకు వస్తుంది. సో నాకైతే ఇది 21,000 పడిందండి ఈ మొబైల్ అయితేను. ఇది కొనుక్కున్నాను. సో మొబైల్ అయితే మీకు చూపిస్తాను, వేరే ఫోన్ నుండి వీడియో తీసైతే ఇప్పుడు అందులోనే వీడియో తీస్తున్నాను అనమాట. సో ఇలాగైతే నా మొబైల్ పోయింది, ఐఫోన్ మొబైల్ అయితే పోయింది. ఇంకా డేటా మొత్తం దీంట్లోనే ఉంది. మా మెమరీస్, మా ఫ్యామిలీ, మా పిల్లలు అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా వీడియోస్ ఉన్నాయి, యూట్యూబ్కి సంబంధించి, ఇన్స్టాగ్రామ్కి సంబంధించి అన్నీ ఇందులోనే ఉన్నాయి. ఇంకా ఇందులో నుంచి అందులోకి అయితే అన్నీ కూడా డేటాని కాపీ చేసేసుకున్నాను. సో ఇంత టైం అయితే పట్టింది. ఇంకా తీసుకొని ఇంటికి వచ్చి ఇంక వెంటనే మీకైతే ఇంటిమేషన్ ఇద్దామని చెప్పేసి వీడియో అయితే షూట్ చేస్తున్నాను. సో నాకైతే ఐఫోన్లో OnePlusలో వచ్చినంత క్లారిటీగా వీడియోస్ అనేది నాకు ఇందులో అంటే C3లో రావట్లేదు. సో అదనమాట. కాకపోతే కొంచెం అడ్జస్ట్ చేసుకోండి. ఐఫోన్ రిపేర్ చేయించడానికి బెంగళూరుకి అయితే పంపించాలి మనం. దీనికి ఒక 50,000 అయితే అవుతుందని చెప్తున్నారు. సో ఎలా చేయాలో ఏం చేయాలో కూడా నాకు అర్థం కావడం లేదు. ఇంకా మొత్తం మా ఆయన పైన భారం వేసేస్తున్నాను. కష్టమో నష్టమో ఇంకా ఆయన తప్ప నాకు ఇంకెవరున్నారు చెప్పండి. సో మీ అందరూ సపోర్ట్ చేసి నన్ను కొంచెం మానిటైజేషన్ తొందరగా అయ్యేలాగా, కొంచెం మనీ ఎర్న్ చేసేలాగా సపోర్ట్ చేశారంటే మాత్రం నా కష్టాన్ని మీరు పాలు పంచుకొని కొంచెం హెల్ప్ చేసిన వాళ్ళు అవుతారు. సో మీకు ఏదో చెప్పి సింపతి కొట్టాలని చెప్పి నేను చేయట్లేదండి. నా ప్రాబ్లం, నా బాధ నేను మీతో షేర్ చేసుకుందామని చెప్పేసి అయితే ఇంక ఈ విధంగా చూపిస్తున్నాను. ఈరోజు పడిన కష్టం అంతా ఇంత కాదు. మీరు నన్ను మిస్ అయిపోతారు, నా వీడియోస్ మిస్ అయిపోతారు. అసలు ఈరోజు ఒక్కరోజు నేను 10:30కి వీడియో పెట్టకపోయేసరికి ఇన్స్టాగ్రామ్లో నాకు ఒక మెసేజెస్ వస్తున్నాయంటే పర్సనల్ మెసేజెస్ అన్నీ ఇంకా నేను చూడలేకపోతున్నాను. డిలీట్ అంటే వాటిని ఓపెన్ కూడా చేయలేకపోతున్నాను అనమాట. ఎందుకంటే నేను ఐఫోన్లో ప్లస్ OnePlus నా దగ్గర ఓల్డ్ ఉంది కదా, ఈ రెండిట్లో కూడా నేను యాడ్ చేసి పెట్టుకున్నాను ఇన్స్టాగ్రామ్ మాత్రం. ఎందుకంటే ఐఫోన్ నేను ఎక్కడ వెళ్ళినా క్యారీ చేయను, ఇంట్లో ఉంటే మాత్రమే వీడియోస్ తీస్తానమాట. అందుకే దడవని ఏదైనా ఇన్ఫర్మేషన్ కావాలన్నా, ఏదైనా ప్రమోషన్స్ యాక్సెప్ట్ చేయాలన్నా నేను ఈ ఫోన్లో లాగిన్ అయ్యి ఉంటాను ఇన్స్టాగ్రామ్ని. సో ఇందులో మెసేజ్లు వస్తూనే ఉన్నాయి, అక్క ఎందుకు ఈరోజు వీడియో పెట్టలేదు, డైలీ వీడియోస్ పెట్టండి, మీ వీడియోస్ మేము అడిక్ట్ అయిపోయాము,
మీ వీడియోస్ మేము డైలీ చూస్తున్నాము, అలాంటిది మీరు 10:30 అయిపోయింది, మేము వెయిట్ చేస్తూ ఉన్నాం, మీరు వీడియో పెట్టండి పెట్టండి అని చెప్పి అడుగుతున్నారు. సో నేను పాపం వాళ్ళకి ఏం చెప్పాలో కూడా నాకు తెలియట్లేదు అనమాట. అంత బాధ వచ్చేసింది నాకు. అందుకే ఎలాగైనా సరే ఈరోజు మొబైల్ కొనుక్కొని వచ్చేసాను అనమాట. బాధ అయినా కష్టమైనా. ఇప్పుడు నాకు మెయిన్ ప్రాబ్లం ఇప్పుడు ఏమొచ్చేసిందంటే, ఈ ఐఫోన్కి ఇంకా 50,000 అప్పు ఉంది. ఇంకా ఇది మంత్లీ 5,000 కట్టాలి. ప్లస్ ఇప్పుడు కొన్న కొత్త మొబైల్కి మంత్లీ 3,000 పే చేయాలి ఈఎంఐలో. సో ఇట్లా ఒక మంత్కి మొబైల్స్కి 8,000 కట్టాలన్నమాట. నేను కేవలం యూట్యూబ్ కోసమేనండి ఇంత కష్టపడుతున్నాను నేను. మరి నీకు అవసరమా ఇంత బాధ అనుకోవచ్చు, కాకపోతే నా లైఫే ఇదని నేను మీకు ఆల్రెడీ చెప్పాను కదండి. సో అందుకని చెప్పి మళ్ళీ చెప్తున్నాను. ఇంకా యూట్యూబ్ కోసమే నేను మొబైల్ కొన్నాను కాబట్టి ఇంకా ఇది నేను బెంగళూరుకి అయితే పంపించాలి. దీన్ని పంపించాలంటే మనం అడ్వాన్స్ ఆఫ్ పేమెంట్ అయితే వాళ్ళకి పంపించాలన్నమాట. అంటే 25,000 పంపించాలి. సో అందుకోసం అని చెప్పేసి ఇంకా వెయిట్ చేస్తూ ఉన్నాం. మనీ ఏదైనా వస్తే ఆయనకి ఇంకా దీన్ని రిపేర్కి పంపించి ఇది ఒక 15 to 20 days అయితే పడుతుంది. ఒరిజినల్ బ్యాక్ ఫ్రంట్ రెండు కూడా వేసి మనకైతే ఇస్తారనమాట. అప్పుడైతే ఇందులో ఉన్న వీడియోస్ అన్నీ కూడా నేను మీతో షేర్ చేసుకుంటాను. సో అదనమాట నా మొబైల్ గోల. ఈరోజు నాకు పిచ్చెక్కిపోయింది నిజంగా. సో అదనమాట. వరకు ప్లీజ్ సపోర్ట్ చేయండి. ఇంతకు మించి నేనైతే ఏం కోరుకోను. నా బాధ నా పరిస్థితి మీకు అర్థమైందని చెప్పి అనుకుంటూ ఉన్నానండి. సో అదనమాట. ఈ విధంగా ఈరోజు అయితే జరిగింది. ఎందుకో తెలీదు, ఒకటి పోతే ఒకటి నాకు సమస్యలు పెరిగిపోతూనే ఉన్నాయి రోజు రోజుకి. ఎంత కంట్రోల్ చేసుకొని భరిస్తున్నా కూడాను ఒకటి తర్వాత ఒకటి ఎందుకో ఒకేసారి వెంటాడేస్తున్నాయేమో సమస్యలు నన్ను అనిపిస్తోంది. సో చూడాలి, వీటన్నిటికీ దేవుడే ఇంకా నాకు ఒక మంచి దారి చూపించాలి. అది యూట్యూబే నేను అనుకుంటూ ఉన్నాను. సో మీరు అందరూ సపోర్ట్ చేస్తారని చెప్పేసి కోరుకుంటూ ఉన్నాను నేను. సో ఇదనమాట. ఇంకా రేపటి నుంచి మీకు రెగ్యులర్గా వీడియోస్ అనేది వస్తాయండి. సో తప్పకుండా చూడండి. సో విన్నారు కదండి, అదన్నమాట. ఇంకా నా బాధ అయితేను ఇలా అయితే నా ఐఫోన్ అనేది ప్రాబ్లం అయిపోయింది. డిస్ప్లే మొత్తము అండ్ బ్యాక్ కూడా పగిలిపోయింది. దానికి సంబంధించి ఇంకా ఎక్కడ రిపేర్ చేపిద్దామన్న లోకల్లో లేదనమాట. ఇంకా బెంగళూరుకి కానీ ఇంకెక్కడైనా పంపించాలన్నారు. సో చూద్దాం. అండ్ ఇంకా ఆలోపే ప్రస్తుతానికి మొబైల్ కావాలి కదా వీడియోస్ కోసం అని చెప్పేసి ఇదైతే కొనుక్కున్నాను. మొబైల్ అయితే మీకు ఫ్రంట్ బ్యాక్ ఎలా ఉందని చెప్పేసి అయితే చూపిస్తున్నాను. మొబైల్ అయితే బాగానే ఉంది, కానీ చూడడానికి పెద్ద కెమెరాస్ లాగా లుక్ అయితే బాగుంది. కాకపోతే కెమెరా అస్సలు బాగాలేదండి, చాలా చండాలంగా ఉంది. సో అస్సలు ఇంకా ఎవరైనా కెమెరా కోసం కొనాలనుకుంటే మాత్రం ఇది కొనకండి, అంత బాధపడతారు ఇంకా. సో నేనైతే దానివల్ల చాలా టెన్షన్ పడిపోయాను. సో కాస్త వీడియో తీసి చూద్దామని చెప్పేసి మీకు నిన్న సాటర్డే రోజు ఈవినింగ్ ఒక షార్ట్ వీడియో పెట్టాను కదండి. సో అందులో మీరు చూసినట్లయితే ఎంత దట్టిగా వస్తుందంటే వీడియో అయితే అస్సలు నాకే నచ్చలేదనమాట. ఇంకా నాకే నచ్చలేదంటే మీకేం నచ్చుతుంది చెప్పండి. అందుకని చెప్పేసి ఇంకా ఆ మొబైల్ అయితే ఇంక వాళ్ళని ఏదోలాగా రిక్వెస్ట్ చేసేసుకున్నాను. సో రిక్వెస్ట్ చేసి ఇంకా మొబైల్ అయితే అదే అంటే ఎక్స్చేంజ్ చేసేసుకొని, అంటే వాళ్ళకి అది మనకి ఒక 3,000 4,000 లెస్ అవుతుంది, అంటే నష్టం వస్తుంది, అయినా పర్లేదు ఇంకా అదైతే ఇచ్చేసి మళ్ళీ ఏదైనా మంచి మొబైల్ కొనుక్కునేద్దాం, కొత్త మొబైల్ అని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. సో ఇవన్నీ కూడా యూట్యూబ్ కోసమేనండి నేను ఇంత కష్టపడుతున్నాను. సో మీరు అందరూ కూడా సపోర్ట్ చేయండి, నన్ను కొంచెం ముందుకు తీసుకెళ్తారని చెప్పేసి అనుకుంటూ ఉన్నాను. సో నాకు ఇంకా ఇన్కమ్ ఏం రాలేదు, యూట్యూబ్లో మానిటైజేషన్ అవ్వలేదు, అయినా కూడా నేను అప్పు చేసి మరి మంచి క్వాలిటీ వీడియోస్ ఇవ్వాలని చెప్పి మొబైల్స్ కొంటున్నానంటే సో మీ అందరి సపోర్ట్ ఉందన్న ధైర్యంతోనే, మీరు నాకు హెల్ప్ చేస్తారన్న ధైర్యంతో నేను ఇవన్నీ చేసుకుంటూ ముందుకు వెళ్ళిపోతూ ఉన్నాను ధైర్యంగా. సో ఇంకా నాకైతే చాలా హెడేక్ వచ్చేసింది. అందుకని చెప్పేసి నేనైతే ఇంక ఇక్కడ టీ అయితే పెట్టేసుకున్నాను. అండ్ టీ పెట్టేసుకొని అయితే ఇక్కడ కొంచెం బిస్కెట్స్ అవి ఉంటే పిల్లలకి పెట్టేసి నేనైతే తింటూ ఉన్నాను అనమాట. అండ్ ఇంకా అయితే టీ తాగేసిన తర్వాత అయితే ఇక్కడ యూట్యూబ్లో మా పిల్లలు ఇద్దరు కూడాను టీవీలో యూట్యూబ్లో వంటలు అయితే పెట్టేసుకొని మినీ కిచెన్స్ అని ఉంటాయి కదా, అలాంటి వీడియోస్ అయితే పెట్టేసుకొని ఇక్కడ ఆలుగడ్డలతోటి కర్రీ ఏదో చేద్దామని చెప్పేసి ప్రయోగాలు చేస్తూ ఉన్నారు. సో ఇక్కడైతే వెజిటేబుల్స్ అవి కట్ చేసుకుంటూ ఉన్నారనమాట. ఏం ప్రయోగాలు చేస్తారో ఏంటో, అసలు కర్రీ చేస్తారో లేదంటే పడేసేయడానికి చేస్తారో తెలియదు, కానీ వీళ్ళైతే ఇంక ఇప్పుడు నేను వంట రూమ్లోకి అయితే వీళ్ళనిద్దరిని వదిలేశాను అనమాట. ఎలా చేస్తారో చూడాలి మరి. హాయ్ ఫ్రెండ్స్. సో పొద్దున్న నుంచి నేను కొంచెం డిస్టర్బ్గా ఉన్నాను కదా, సో అందుకని చెప్పేసి వంట అంతా మా అమ్మాయే చేస్తుంది. కారం వేసేసిందంట ఫ్రెండ్స్ మా అమ్మాయి. సో పొద్దున్న నుంచి కూడా నేను కొంచెం తలనొప్పిలో ఉన్నాను కదా, దానికోసం అని చెప్పేసి ఇంకా నేను వంట కూడా ఏం చేయలేదు. మధ్యాహ్నం కూడా చూసారు కదా, రైస్ పెట్టేసి పెరుగు తెచ్చుకొని తినేశారు. నేనైతే పొద్దునుంచి కూడా ఇంకా ఏం తినలేదు. సో అందుకని చెప్పి మా అమ్మాయి ఇంట్లో ఆలు అంటే ఉర్లగడ్డలు ఉంటే చేస్తోంది. సో ఇంకైతే
ఫోన్ కొన్ని డెసిషన్స్ కూడా మళ్ళీ మార్చేసుకున్నాం. ఇంకా మనం కొనుక్కొచ్చిన ఫోన్ కూడా మళ్ళీ అమ్మేస్తున్నాము. కొంచెం నాకు చాలా ఏం చేయాలో అర్థం గాని ఒక పెద్ద కన్‌ఫ్యూజన్‌లో ఉన్నాను నేనైతే. అందుకని చెప్పేసి ఇంకా ఆ ఫోన్ కూడా అమ్మేద్దామని చెప్పేసి అయితే అనుకుంటూ ఉన్నాను. అస్సలు వీడియో క్వాలిటీనే లేదు. అస్సలు వీడియోసే రాలేదు. వన్ ప్లస్ సీఈ 3లో అయితే అస్సలు బాలేదండి. ఊరికే మనీ వేస్ట్ అనిపించింది. ఒక 3000 4000 వేస్ట్ అవుతుంది. సో, మనం ఇంకా దాన్ని అమ్మేయడమే బెటరు. ఊరికే అది రాలేదనమాట. చూడ్డానికే బాగుంది లుక్కు. అందుకని చెప్పేసి సో, అందుకే ఇంకా డెసిషన్స్ మార్చుకున్నాం. ఇంకైతే టైం 7:30 అయిపోయింది. సో, అదండి. ఇంకా మా హస్బెండ్ కూడా ఊరెళ్ళిపోయారు కాబట్టి ఈరోజు కొంచెం పనుందక్కడ. అందుకని చెప్పేసి ఊరైతే వెళ్లారు. మా ఊరికి అంటే అత్తయ్య వాళ్ళ ఊరికెళ్లారు. ఇంకా మేము ముగ్గురమే ఉన్నాం ఇంట్లో అయితే. పెద్దమ్మాయి, నేను, చిన్నమ్మాయి. సో, అదనమాట. ఇంకైతే వంట చేసుకొని తినేసి ఇంకా పడుకునేయాలి తొందరగా. బయటైతే ఫుల్ వర్షం పడి ఆగింది ఇప్పుడే. అందుకని చెప్పేసి ఇంకా మా అమ్మాయి అయితే ఇక్కడ డాన్స్ వేసుకొని అట్లా ఎంజాయ్ చేస్తూ ఉన్నారు వాళ్ళిద్దరైతే. అక్కడ వంట చేస్తూ ఇక్కడ డాన్సులు వేసుకుంటున్నారనమాట. చెప్పాలంటే ఇప్పుడు తెచ్చిన కొత్త మొబైల్ కంటే కూడా ఈ మొబైల్‌లోనే మనకి మంచిగా వస్తుంది వీడియో క్వాలిటీ కూడాను. సో, అందుకని చెప్పేసి ఇంక నేను కొత్త మొబైలే కొనేసుకుందాం. ఇదైతే వద్దనిపించి ఇంక దీన్నైతే రిటర్న్ చేసేద్దాం అనుకుంటూ ఉన్నాను. సో, లక్కీగా మనకి మొబైల్ షాప్‌లో తెలిసిన వాళ్ళున్నారు గాబట్టి కొంచెం అట్లా మొబైల్ అనేది ఎక్స్‌చేంజ్ చేసుకుంటున్నారు. సో, ఇంకెవరన్నా అంటే చేసుకోరనమాట. అదొకటి బెనిఫిట్ అని చెప్పొచ్చు. సో, ఇదండి ఈరోజుటి వీడియో అయితే. సో, ఇంకా ఇదండి ఈరోజుటి వీడియో అయితే. హోప్ మీకు ఈ వీడియో నచ్చిందని అనుకుంటూ ఉన్నాను. నచ్చితే గనుక ప్లీజ్ లైక్ చేయండి అండ్ సపోర్ట్ చేయండి. థ్యాంక్ యూ ఫ్రెండ్స్.